సో మ్యామ్ ఇక్కడ ఉన్న పూల మొక్కలు అన్నిటికల్లా చూస్తే ఈ మొక్క మనం ఫ్లవర్స్ చూసుకున్నప్పటికీ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ మొక్కకు వచ్చేసరికి మొక్క మొదలు అనేది చాలా వరకు లావుగా ఉంది, చెట్టు అంతా కూడా చాలా సన్నంగా ఉంది. సో ఈ మొక్కని ఏ వెరైటీ అంటారు, ఈ మొక్క పేరేంటి అసలు? ఈ తెలుగులో చెప్పాలంటే ఎడారి గులాబీ అండి, డిజర్ట్ రోజ్ అని అంటారు. ఎడినియం యాక్చువల్ దీని పేరు. ఆ కింద లావుగా ఉందన్నారే దాని కార్డెక్స్ అంటమాట. దీని లైఫ్ స్పాన్ అంటే 400 సంవత్సరాలనే బతికించుకోవచ్చు మనం. కాకపోతే దీనికి వాటర్ తక్కువ ఇవ్వాలన్నమాట. వాటర్ ఎక్కువైతే ఈ కార్డెక్స్ అనేది కుళ్ళిపోతుంది. సో మ్యామ్ ఇదేం చెట్టు అంటే? ఇవి డిసెంబర్ పూలు, ఇవి డిసెంబర్ ఫ్లవర్స్. మరి ఇది సెప్టెంబర్ లోనే పూసే. నాకులాగా వీటికి కంగారు ఎక్కువ, ఆటలు అన్ని ముందరే వచ్చేస్తాయి, అందుకే ఇప్పుడే వచ్చేస్తాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇదేంటంటే వైట్, పింక్, అదే విధంగా పింక్ లో బేబీ పింక్ ఉంది, మళ్ళీ బ్లూ ఉంటాయి, అన్ని రకరకాల కలర్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా. ఓకే. సో మ్యామ్ ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లాంట్స్ అంటే ఫ్లవర్స్ వి కాకుండా ఇక్కడ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను అన్నారు. సో వాటిని ఒకసారి చూపిస్తారా? అక్కడికి వెళ్ళే ముందర అరటి చెట్టు చాలా మంది ఇక్కడ మిది మీద పెంచడానికి భయపడిపోతారు, కానీ అరటిపళ్ళు మనకు కాయించవచ్చు. మా ఎలిస్ వరల్డ్ గ్రూప్ లో వసంతలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ గెలలు కూడా వచ్చేసినాయి. సో ఇది ఇంకా ఐ థింక్ ఒక 4-5 months లో దీనికి కూడా గెల వస్తుంది అనమాట. కాకపోతే సాయిల్ మిక్స్ బ్రహ్మాండమైనది ఉండాలి, ప్లస్ కంటైనర్ కొంచెం పెద్దగా ఉండాలి. అంటే 200 లీటర్ డ్రమ్స్ ఉంటాయి కదా, దాన్ని ఆఫ్ చేస్తే మటుకు ఖచ్చితంగా అరటి గెల అనేది వచ్చి తీరుతుందండి. కౌ మాన్యూర్ తో కూడిందే ఉండాలి సాయిల్ మిక్స్. అంటే ఇది మనం ఫ్రూట్స్ ఫ్రూట్ మనం బయట దొరుకుతాయి కదా, అదే ఆర్గానిక్. సో మ్యామ్ ఇది కైండ్ ఆఫ్ క్రీపర్స్ లాగా అయితే కనిపిస్తుంది, అంటే తీగ జాతి అని. సో ఈ ప్లాంట్ నేమ్ అంటారు? ఎప్పుడైనా మీరు బంగాళదుంపలు గాల్లో కాయడం విన్నారా పేరు? దీన్ని ఎయిర్ పొటాటో అంటాము. బంగాళదుంపలే గాల్లో కాస్తాయి అన్నమాట, క్రేపర్ కి కాస్తాయి, చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇవి. ఓకే. అంటే అది మన జనరల్ గా మనం భూమిలో నుంచి తీసే బంగాళదుంప టైపే ఉంటది, కానీ కొంచెం గట్టిగా ఉంటది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అన్నమాట. ఓకే. సో ఈ ప్లాంట్ ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. తను ఇచ్చారు, నేను అక్కడి నుంచి నేను ప్రాపగేట్ చేసుకుంటున్నాను. సో మ్యామ్ ఇలా గాల్లో పెరిగేటువంటి పొటాటో విన్నాం, అలానే ఇంకా వెరైటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర? మల్బరీస్ ఉంటాయి కదా, బొంతపళ్ళు అంటారు. బొంతపళ్ళు ఇంత దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి ఇంత వరకు ఉన్నాయి, మొత్తం 5 రకాలు ఉన్నాయి, ఇంతవరకు ఉంటాయి. హనీ మల్బరీ ఉంది, గ్రీన్ లాంగ్ మల్బరీ ఉండింది, అదే విధంగా మీడియం మల్బరీ స్వీట్ ఉంది, మీడియం మల్బరీ సోర్ ఉంది, షార్ట్ వెరైటీ స్వీట్ ఉంది, షార్ట్ వెరైటీ సోర్ మల్బరీకి సంబంధించింది. అవును, ఇది అది చాలా ఒక 6-7 మల్బరీ ప్లాంట్స్ కనబడతాయి మల్బరీస్. అవును. సో మ్యామ్ ఈ పైన ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా ఇది అంటే టొమాటో లాగా ఉంది, అలా అని చిన్న టొమాటోస్ కూడా కాదు, అంటే ఇది డిఫరెంట్ డిజైన్ సైజ్ లో గానీ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇదేంటి? దీని పేరు సురేనామ్ చెర్రీ. వన్ ఆఫ్ ద చెర్రీ వెరైటీస్ లో ఇది ఒకటి మాట. ఇది తిని చూడండి ఎంత బాగుంటుందో. అల్ల నేరేడు పండు ఉంటది కదా, ఆ టైప్ టేస్ట్ ఉంటుంది, బాగుంటది. ఎలా ఉంది? బాగుందా? సి విటమిన్ రిచ్, చాలా మంచి. మీరు అన్నట్టు అల్ల నేరేడు పండు తిన్నట్టే ఉంటుంది ఇది. ఇది మనేలా చెర్రీ. ఇదైతే ఎంతకో చెర్రీ వస్తుంది, పెద్ద గోలీ ఉంటది కదా, ఆ గోలీ అంత ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటది. అసలు ఎంత బాగుంటది అంటే స్వీట్ ఉంటుంది, స్వీట్. ఇది వచ్చేసి మీకు పీనట్ బటర్. ఇవి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో, అవి ఆరెంజ్ కలర్ లోకి వెళ్తాయి, కొంచెం ఇంకా రెడ్ అయిన తర్వాత తినేయాలి మనం. డైరెక్ట్ తినేయడమే. ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఉంటాయి. ఆ సపోటా కూడా క్రికెట్ బాల్ సపోటా, అది ఇంతకో సపోటా వస్తుంది, స్వీట్ గా ఉంటుంది, అది నిండా పూతతో ఉంది కదా అది. ఆ తర్వాత నారింజ, వడ్లమూడి నారింజ అని అంటారు. ఆ నారింజ కూడా చాలా తీయగా ఉంటది. నారింజ యాక్చువల్ సోర్ ఉంటుంది కదా, పుల్లగా, కానీ అది స్వీట్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటది. ఇది వచ్చి ప్యాషన్ ఫ్రూట్. దీని జ్యూస్ చాలా బాగా మంచిది అనమాట, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ చాలా బాగుంది, క్యాన్సర్ పేషెంట్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా మన దగ్గర నిమ్మకాయలు కూడా చాలా రకాలు ఉన్నాయి. స్వీట్ లెమన్ ఉంది, బాలాజీ లెమన్ ఉంది, అదేవిధంగా థాయ్ లెమన్ ఉండింది, సూది నిమ్మ ఉంది, సీడ్లెస్ నిమ్మ ఉంది, ఇన్ని ఉన్నాయి. అన్నీ కూడా కాయలతోనే ఉంటాయి. మనం నిమ్మకాయలు ఇంకా బయట కొనము. ఇది చూసారా, ఇదేంటి చెప్పండి, చూడండి, దీని స్మెల్ చూడండి.
వామాకు. వాములో వెరిగేటెడ్ వాము అన్నమాట ఇది. అంటే నేను జనరల్ గా కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఇది గ్రీన్ కలర్ వాము ఇది వెరిగేటెడ్ వాము. అదే మన కీళ్ళ నొప్పులకి ఎంతో బాగా ఉపయోగపడేటువంటి నల్లేరు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నల్లేరు పచ్చడి చేసుకున్న నల్లేరు పౌడర్ చేసుకుని తిన్నా కూడా చాలా మంచిది, కీళ్ళ నొప్పులు ఉండదు. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారు అనమాట. అంత స్ట్రాంగ్ అయిపోతాయంట మన ఎముకలు అనేవి. డ్రాగన్ ఫ్రూట్, ఇందులో ఎల్లో కలర్ డ్రాగన్ ఉంటుంది మన దగ్గర, లోపల పల్పు వైట్ ఉండేది ఉంది, పింక్ పల్పు కూడా ఉండింది. ఇక్కడ పక్కన ఉంది చూడండి, ఇది నోని ఫ్రూట్. ఇది అదే నోని. ఇది దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్ గా తినకూడదు, ఉడకపెట్టుకుని జ్యూస్ చేసుకుని తాగితే మటుకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇది కూడా చాలా మంచిది. అలాగే ఇది చూసారా, ఇది బార్బడస్ చెర్రీ. ఇందులో స్వీట్ అండ్ సోర్ 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. ఇది బార్బడస్ చెర్రీ. అలాగే అక్కడ అంజీర్లు ఉంటాయి, జామలో రకాలు ఉంటాయి. అదే విధంగా ఇవి అంటారు కదా, మనం ఏమంటాం, మనం అదేంటి యాపిల్ బేర్ లో సుందరి బేర్ అని, బాల్ సుందరి అని, గ్రీన్ యాపిల్ బేర్ అని రకరకాలు అన్నమాట. ఇంకొక రకంతో వదలను నేను, రకరకాలు పెంచేసుకుంటాం, వెరైటీస్. ఎస్ అది చూడండి, ఆకును మనం ఒత్తిగా చేసి దీపం ముట్టిస్తే గనక దీపం వెలుగుతుంది అన్నమాట. మనకి ఒత్తి అవసరం లేదు. దాని పేరే పాండవ బత్తి అన్నమాట. అది మన నర్సరీలో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లాంట్స్, అంటే కావాల్సిన వాళ్ళకి ఎవరికి. ఇది ఆల్ స్పైస్. ఈ ఆకులు కూరలో వేస్తే అన్ని స్పైసెస్ వేసినటువంటి ఫ్లేవర్స్ అనేది వస్తుంది. చూడండి బాగుంటది. దీంతో టీ కాచుకుని కూడా తాగొచ్చు, మంచిది ఇది. ఇది అందరూ బ్రహ్మకమలం అంటున్నారు, ఇది బ్రహ్మకమలం కాదండి, ఇది డచ్మన్స్ పైప్ క్యాక్టస్ మాట దీని పేరు. బ్రహ్మకమలాలు ఓన్లీ హిమాలయస్ లో పెరుగుతాయి. మన వెదర్ కండిషన్స్ కి అసలు బ్రహ్మకమలం అనేది బ్రతకదు. చూడండి, ఇవన్నీ రేపు బ్లూమ్ అయితే మాట, ఇది డే బ్లూమరు. అలాగే నైట్ పూసేది కూడా ఉంటది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైం నుంచి మాకు ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ కానీ ఆ మొక్కల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీకు కూడా చాలా థ్యాంక్స్, అంత దూరం నుంచి వచ్చి ఇదంతా కవర్ చేసినందుకు మీ టీం అందరికీ, అదేవిధంగా సాక్షి టీవీ యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అదే విధంగా మనం గార్డెన్ అంటే నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిని పెంచడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా సాయిల్ మిక్సింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకుంటే చెట్లు బలంగా పెరుగుతాయి అన్నది కూడా అన్ని మనం ఎలిజబెత్ గారి మాటల్లో విన్నాం కదా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.